అదేంటోనండి, నేను ఎప్పుడు ఏదనుకున్నా అదైతే జరగదు, ఇంకోటైతే జరిగిపోతుంది. వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూసేయండి, మీకే అర్థమవుతుంది. పూలు కుడుతుంది స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదండి, మొన్నైతే ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను కదా, మా తమ్ముడు వైఫ్కి సీమంతం అనేసి. సో ఇప్పుడైతే మా తమ్ముడికైతే కూతురు అయితే పుట్టేసింది. ఇంకా మా తమ్ముడు కూతురికైతే పురుడండి ఈరోజు, అంటే బారసాల. మీరేమంటారో కామెంట్ చేసేయండి. పూలు కుట్టడం అయితే అయిపోయిందండి. ఇంకా మా తమ్ముడు కూతురికైతే కాళహస్తిలో ఎక్కడ దొరకలేదు ఉయ్యాల, తిరుపతికి అయితే వెళ్ళాడు. తిరుపతి నుంచి అయితే ఉయ్యాలైతే తీసుకొచ్చాడండి మా తమ్ముడు. ఇంకా మేనత్తలు తీసుకురావాలి కాబట్టి ఇంకా మేమైతే అమౌంట్ అయితే మా తమ్ముడికి అయితే ఇచ్చేసాం. మా తమ్ముడు అయితే వెళ్ళి తీసుకొచ్చేసాడు. ఇంకా ఉయ్యాలు రెడీ చేయడానికి అయితే పూలు అయితే కొట్టడం అయితే రెడీ అయిపోయాయి. ఇంకా ఉయ్యాలు అయితే రెడీ చేసేసాం మేము. మా పాపను కూడా రెడీ చేసి ఇంకా మేనత్తలే పండేయాలి కాబట్టి ఇంకా మేనత్తలే ఉయ్యాల్లో పండేసాము. ఇంకా సాంగ్ కూడా మేమే పాడాలంట. సాంగ్ కూడా మేమే పాడాము. నేనైతే 2 సాంగులు పాడాను, మా అత్త అయితే ఒక సాంగ్ అయితే పాడింది. ఇంకా 3 సాంగులతో అయితే పాపని ఉయ్యాల్లో పండేసి ఊసేసి లేపేశాము. ఇంతవరకు చెప్పాను కదా, నేను ఒకటి అనుకుంటే ఇంకోటి అయితే జరిగిపోయింది అనేసి. అదేంటి అంటే మా తమ్ముడికైతే మా నాన్న పుడతాడనేసి నేను ఎంతో ఆశగా ఉన్నానండి. కానీ మా తమ్ముడికైతే మా నాన్న పుట్టలేదు. పాప పుట్టిందని బాధ ఏం లేదు, కానీ మా నాన్న పుట్టలేదని బాధ అయితే ఉంది. ఓకేనండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి మన శ్రీకాళహస్తి అమ్మాయి. ప్లీజ్ అండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, బాయ్ బాయ్.